హలో, ఇప్పుడు వచ్చేసి మనం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్నామండి. మీకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాయన్నీ చూపిస్తాను అండ్ నిదానంగా 1 by 1 చూసేద్దాము. నేనైతే ఈరోజు చాలా ప్లేసెస్ తిరిగాను, బట్ అందులో 1-2 ప్లేసులు మాత్రమే చూపించగలను వీడియోలో. ఓకేనా? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ సుశీల వింద. ఇప్పుడు వచ్చేసి మనము శాన్ ఫ్రాన్సిస్కో వచ్చామండి. ఈరోజు మరి కజిన్ వచ్చాడు ఒకడు, వాడికి శాన్ ఫ్రాన్సిస్కో చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. ఫస్ట్ యాక్చువల్లీ డ్రైవ్ చూపిద్దాం అనుకున్నాను, కానీ సగం దూరం నిద్రపోయాను, సగం దూరం ఇంకా అట్లాగే ఉండిపోయాను అనమాట. చాలా బాగుంది యాక్చువల్లీ డ్రైవ్. సో బ్రిడ్జ్ కూడా చూపిస్తా పదండి. ఇదిగోండి, ఇక్కడ వెల్కమ్ సెంటర్ ఉంది. దీని దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడ ప్లేసెస్కి వెళ్ళాలో చూస్తాను అనమాట. ఈరోజు వచ్చేసాను ఎస్ఎఫ్ఓ బ్రిడ్జ్ దగ్గరికి. దీనిపైన కాఫీ స్టోర్ ఉంది. సో ఇలాగుంది వే వాక్ చేయడానికి పైకి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది చాలా బాగుంది, ఇది చాలా చక్కగా ఉంది. ఈరోజు ఫాగీగా ఉంది కొంచెం, అండ్ గాడ్ స్పేస్ ఏంటంటే కాస్త ఎండగా ఉందన్నమాట. చూసారా శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్? ఇదే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ఎంత బాగుందో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సో అక్కడికి వెళ్ళగానే బాగా అరుద్దాం అనుకున్నాను, కాకపోతే అందరిగా నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తారేమో అని చెప్పేసి ఒక భయానికి ఆగిపోయాను అనమాట. అండ్ కిందంతా సముద్రం, అసలు ఎంత ఘోష చేస్తుందో సౌండ్. సేమ్ వ్యాంకోవర్లో ఉండే సముద్రమే ఇది కూడాను. అండ్ ఫ్లవర్స్ అవన్నీ బాగున్నాయి. ఇంకొంచెం అర్లీగా వచ్చి ఉంటే ఇంకొంచెం ఎక్కువగా బాగుండేదేమో, అందంగా ఉండేదేమో ఫ్లవర్స్తో. మోరోవర్ ఇదే సముద్రంలో ఒక ఫేమస్ ప్రిజన్ ఉందన్నమాట. కాకపోతే అది నేను తీయటానికి ఫాగ్ అడ్డొచ్చింది, తీయలేకపోయాను. అదే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. మా అమ్మాయి ఏమో పొద్దున్నే నన్ను అడిగింది, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అంటే గోల్డ్ అంతా ఉంటుందమ్మా దాంట్లో అని చెప్పింది. అలా గోల్డ్ ఉంటే దాన్ని పాటికి చెక్కి పక్కగా చిక్కిపోయి ఆ బ్రిడ్జే కనిపించేది కాదు అని చెప్పాను. సో దీని పేరు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, కాకపోతే ఇది ఎర్ర రంగులో ఉందండి. చాలా బాగుంది కదా, అండ్ ఈ ప్లేస్ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా చుట్టూరు వాతావరణం ఎంత బాగుందో. మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందండి, చాలా ఎక్సైటెడ్గా కూడా ఉంది. ఇది ఓన్లీ శాన్ ఫ్రాన్సిస్కో బ్రిడ్జ్ వరకే వచ్చాము. అక్కడ మీకు దూరంగా చూస్తున్నట్లయితే ఒక చిన్న కొండలా కనిపిస్తుంది చూడండి, అక్కడ ప్రిజన్ అనమాట. అది ఫేమస్ ప్రిజన్. సో అక్కడ దాకా వెళ్ళడానికి లేదు ఈరోజు, క్లియర్గా కనిపించట్లేదు, ఫాగ్ ఉంది కాబట్టి. జనరల్గా అందరూ బోట్ వేసుకొని వెళ్తారట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను వెళ్దాం అనుకుంటున్నాను. అండ్ మోరోవర్ అంతేకాకుండా ఈరోజు చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయాలండి, ఇది ఒక్కటే కాదు. సో ఇక్కడే కాసేపు ఒక 1-2 hours టైం అయితే స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ నుంచి వేరే ప్లేసెస్కి కూడా మూవ్ అవుతున్నాం అనమాట. సో ఇవి ఈరోజు విశేషాలండి. అండ్ మళ్ళీ ఇంకొక న్యూ ప్లేస్ ఉంది కదా, దాన్ని వేరే వీడియోలో పెడతాను, ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువైంది. బాయ్, సీ యూ.